హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కేహెచ్ఆర్ రాకింగ్ అప్డేట్స్. ఏపీ ఎంసెట్ వాళ్ళకి సెకండ్ ఫేజ్ సంబంధించి సీట్ అలాట్మెంట్ అయితే రిలీజ్ అయ్యాయి. అయితే ఇప్పుడు ఉండే కామన్ డౌట్ ఏంటంటే థర్డ్ ఫేజ్ అని ఉంటుందా, సెకండ్ ఫేజ్లో సీట్ రాకపోతే ఏం చేయాలి? సో ఇలా చాలామందికి డౌట్స్ అయితే ఉన్నాయి. ఈ వీడియోలో కంప్లీట్గా డీటెయిల్గా తెలుసుకుందాం. అంతకంటే ముందు వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థర్డ్ ఫేజ్ సంబంధించి ఉంటుందా లేదా ప్రతి అప్డేట్ కూడా మీకు తెలియజేస్తాను. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం. సో ముందుగా ఏంటంటే మనకి ఇక్కడ ఇంకా సెకండ్ ఫేజ్ సంబంధించి సీట్ అలాట్మెంట్ డౌన్లోడ్ చేసుకోకపోతే డౌన్లోడ్ చేసుకోండి. ఇంకా వెబ్సైట్లో అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయి. అయితే ఇక్కడ చూసుకుంటే మనకి ఇక్కడ చూడండి, ఇక్కడ 3/8/2024 అంటే మనకి ఇక్కడ ఆగస్ట్ 3వ తారీఖున మొత్తం సెకండ్ ఫేజ్ అంతా కూడా కంప్లీట్ అయిపోతుంది అనమాట. సో అయిపోయిన తర్వాత ఏం చేయాలంటే, సో ఇక్కడ మనకి అయితే ఈ విధంగా డేట్ అయితే ఇచ్చారు. అయితే ఇందులో చూసుకుంటే మనకి మెయిన్ థింగ్ ఏంటంటే, ఇక్కడ మనకి ఆగస్ట్ 3వ తారీఖున అయిపోయిన తర్వాత మనకి ఎన్ని సీట్స్ ఫిల్ అయినాయి అని చెప్పి ఒక రిపోర్ట్ అయితే ఇస్తారు. అందులో కనుక మనకి ఎక్కువ సీట్లు మిగిలితే మాత్రం ఖచ్చితంగా థర్డ్ ఫేజ్ అయితే కండక్ట్ చేస్తారు. అంటే దాన్ని స్పెషల్ ఫేజ్ కింద అయితే పరిగణిస్తారనమాట. సో స్పెషల్ ఫేజ్ కింద ఓన్లీ ఎవరికైతే సీట్ రాలేదో సో వాళ్ళు రిక్వెస్ట్ చేస్తారు గవర్నమెంట్ని. సో వాళ్ళైతే కండక్ట్ చేయడమే జరుగుద్ది. ఈ విధంగా బిఫోర్ లాస్ట్ ఇయర్ కూడా జరిగింది. సో తక్కువ సీట్స్ అయితే మిగిలితే మాత్రం వాళ్ళైతే కండక్ట్ చేయరు. కొన్ని ఎక్కువ సీట్స్ అయితే మిగలాలి, అప్పుడు మాత్రం కండక్ట్ చేస్తారనమాట. సో మీ అప్డేట్ అన్నీ కూడా మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం కామెంట్ చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. బాయ్ నౌ.